అయిన 18వ అధ్యాయంలోని 50వ శ్లోకాన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటున్నాము. ఇక్కడ ఎన్నో ఉపనిషత్తులు, పురాణాలు వాటి యొక్క రెఫరెన్సెస్‌ని ఒక్కొక్క శ్లోకానికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆత్మోపనిషత్తు నుంచి ఈ యొక్క శ్లోకాలు. ఆత్మోపనిషత్ ఆత్మసంజ్ఞ శివశుద్ధ ఏక ఏవాద్వయः సదా బ్రహ్మరూపతయా బ్రహ్మ కేవలం ప్రతిభాసతే జగద్రూపతయాప్యేతద్బ్రహ్మైవ ప్రతిభాసతే విద్యా విద్యాదిభేదేన భావాభావాదిభేదత గురుశిష్యాదిభేదేన బ్రహ్మైవ ప్రతిభాసతే బ్రహ్మైవ కేవలం శుద్ధం విద్యతే తత్వదర్శనే న చ విద్యా న చ విద్యా న జగచ్చ న చాపరం సత్యత్వేన జగద్భానం సంసారస్య ప్రవర్తకం అసత్యత్వేన భానస్తు సంసారస్య నివర్తకం. దీని యొక్క అర్థము, ఆత్మయను పేరు పడిసినవాడు మంగళకరుడు, శుద్ధుడు, ఎల్లప్పుడూ రెండవది లేనివాడైన ఒక్కడే బ్రహ్మరూపంచే బ్రహ్మము మాత్రముగా ప్రకాశించుచున్నాడు. జగద్రూపకముగా ప్రకాశించుచున్నట్టదియు బ్రహ్మమేను. విద్య అవిద్య మొదలగు భేదముగాను, గురువు శిష్యుడు మొదలగు భేదముగాను బ్రహ్మమే ప్రకాశించుచున్నది. దర్శనము చేత శుద్ధ బ్రహ్మము మాత్రమే ప్రకాశించుచున్నది. విద్యయు లేదు, అవిద్యయు లేదు, జగత్తు లేదు, మరి ఏదియూ లేదు. సత్యం వలె జగత్తు తోచుట సంసార ప్రవృత్తిని కలుగజేయుచున్నది. నెక్స్ట్ శ్లోక. లక్ష్యాలక్ష్యగతం త్యక్త్వా యస్తిష్ఠేత్ కేవలాత్మనా శివ ఏవ స్వయం సాక్షాదయం బ్రహ్మ విదుత్తమః జీవన్నేవ సదా ముక్తః కృతార్థో బ్రహ్మవిత్తమః ఉపాధినాశాద్ బ్రహ్మైవ సబ్రహ్మాప్యేతి నిర్ద్వయం శైలూషో వేష సదా భవా భావయోశ్చ యథా పుమాన్ తథైవ బ్రహ్మ విశ్రేష్ట సదా బ్రహ్మైవ నాపరః ఘటే నష్టే యథా వ్యోమ వ్యోమైవ భవతి స్వయం తథైవోపాధివిలయే బ్రహ్మైవ బ్రహ్మవిత్ స్వయం క్షీరం క్షీరే యథా క్షిప్తం తైలం తైలే జలం జలే సంయుక్తమేకతాం యాతి తథాత్మా నయాత్మా విన్మునిః అస్తితి ప్రత్యయో యశ్చానాస్తితి వస్తుని బుద్ధేరేవ గుణావేతౌ నతు నిత్యస్య వస్తునః అతస్థౌ మాయయా క్లుప్తౌ బంధమోక్షౌ న చాత్మని నిష్కలే నిష్క్రియే శాంతే నిరవధ్యే నిరంజనే అద్వితీయే పరే తత్వే వ్యోమవత్కల్పనా కుతః న నిరోధో న చోత్పత్తిర్న బద్ధో న చ సాధకః న ముముక్షుర్న వై ముక్త ఇత్యేషా పరమార్థత. దీని యొక్క అర్థము, గురి గలది, గురి లేనిది అను నడకను విడిచి ఆత్మమాత్రముగా నివ్వడు గలడో ఉత్తముడైన ఈ బ్రహ్మవిత్తైన వాడు తాను సాక్షాత్ శివుడే. జీవించుచున్నను ఎల్లప్పుడూ ముక్తుడే. అట్టి బ్రహ్మవిత్తైన వాడు కృతార్థుడే. ఉపాధి నాశముంచే బ్రహ్మముగనే యున్నవాడై రెండవది లేని బ్రహ్మముగనే యున్నాడు.
నటకుడు వేషము వేసుకొనియున్నను వేయకయున్నను ఎట్లతడు పురుషుడో అట్లే శ్రేష్ఠుడైన బ్రహ్మవిత్తు బ్రహ్మమే వేరు కాజాలడు. ఘటాకాశము ఘటము నశించుటచే స్వయమాకాశముగనే యున్నటులే ఉపాధి నాశముచే బ్రహ్మవిత్తైన వాడు తాను బ్రహ్మమగుచున్నాడు. పాలలో పాలును నూనెలో నూనెను నీటిలో నీటిని కలిపిన నెట్లు ఒకటిగా చేరిపోవుచున్నదో అట్లే ఆత్మవిత్తైన మునియగువాడు ఆత్మవిత్తైన మునియగువాడు ఆత్మలో కలిసిపోవుచున్నాడు. వస్తువున్నదను నమ్మకమేది గలదో లేదను నమ్మకమేది గలదో ఇవి రెండును బుద్ధి యొక్క గుణములే గాని నిత్యమైన వస్తువునకు లేవు. కావున అవియు బంధమోక్షములను ఆత్మకు లేవు. నిష్కలుడుగను క్రియలేనివాడుగను శాంతుడుగను నిర్దోషుడుగను ఆసక్తి లేనివాడుగను రెండవది లేనివాడుగను ఆకాశము వలెనున్నట్టి ఆత్మ ఎడ కల్పనమెక్కడిది? ప్రళయము లేదు, ఉత్పత్తియూ లేదు. బద్ధుడు గాడు, సాధన చేయువాడు గాడు, ముముక్షువు కాడు. ఇదియే వాస్తవమైనది. ఇది ఆత్మోపనిషత్తు లోపల 2 సెట్ ఆఫ్ శ్లోకాసు. ఇప్పటికే మనం 50 పైగా భాష్యముని 50 పైన రోజులు చెప్పుకున్నాము. ఇంకా కొన్ని రోజులు వస్తుంది 18వ అధ్యాయం 50 శ్లోకము ఆఫ్ భగవద్గీత. కాబట్టి నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, మీ ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉంటే కైండ్లీ go to 18th chapter 50th shloka and start reading it or reciting it or by hearting it. That's one of the most important thing that we need to do. That is one of the summary shlokas. 4 shlokas are summary shlokas. They are 18 chapter 50, 51, 52, 53. So thank you for watching the entire video. I request you all to subscribe to my YouTube channel and also share it with the friends whom you feel that they are spiritually inclined. Don't share it with all. Please share with those who are spiritually inclined so that they will get benefit and also we will be getting a share of that benefit. Thank you so much. Happy day to you all.